మొత్తానికి కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. అయితే ఈ రాత్రికి నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండబోతున్నట్టుగా సమాచారం అవుతోంది. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఇంకా కీలకమైన నాయకులు ఒక్కొక్కరుగా నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధిక సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాధిక, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉంటారన్న సమాచారం ఉంటోంది. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అక్కడికి వెళ్తారని తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? భోగి కొద్దిసేపు క్రితమే సిట్ విచారణ ముగియడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవటానికి ఇటు మొత్తం తెలంగాణ భవన్ నుంచి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అంతా కూడా ఇటు నందినగర్కి బయలుదేరుతున్నారు. ఒకసారి విజువల్ లైవ్లో చూస్తే కూడా అర్థమవుతుంది. బ్లాక్ జెండాలు, నల్ల జెండాలు పట్టుకొని ఇక్కడి నుంచి అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ర్యాలీగా నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్లో ఒక ఉద్రిక్త వాతావరణం ఉందనే చెప్పుకోవాలి. ఇటు ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉండి నినాదాలు చేస్తూ, నిరసనలు చేస్తూ, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించి ఇక్కడే ఉన్న పరిస్థితి. ఒకవైపు సిట్ విచారణ దాదాపుగా 5 గంటల పాటు ఇటు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో జరుగుతూ ఉండగా తెలంగాణ భవన్లో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల వారీగా కూడా ఇటు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ భవన్లో కూడా వినూత్న నిరసనలు తెలుపుతూ నల్ల జెండాలతో, నల్ల చొక్కాలతో ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఉదయం నుంచి జరిగిన సిట్ విచారణలో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటికే విచారణ చేపట్టిన ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ చెప్పిన స్టేట్మెంట్స్ని ఆధారం చేసుకొని ఆ స్టేట్మెంట్స్ని కేసీఆర్ ముందర ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ విచారణకు సంబంధించి దాదాపుగా 5 గంటల పాటు అనేక ప్రశ్నలతో సిట్ అధికారులు కేసీఆర్ని విచారించి అట్లాగే వారి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. అయితే ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరపాల్సిన విచారణని నందినగర్లోనే జరుపుతాము అనటంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నందినగర్ నివాసానికి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నందినగర్ నివాసానికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడికక్కడికి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఇటు క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు కావచ్చు, లేకపోతే ఇటు తెలంగాణ భవన్ వచ్చే రూట్ అంతా కూడా మనకి క్లోజ్ చేసి బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఉదయం నుంచి ఇటు తెలంగాణ భవన్కి సంబంధించి బ్యారికేడ్లు ఏర్పాటు చేయటమే కాకుండా లోపలికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తల్ని, శ్రేణుల్ని ఎవరిని కూడా బయటికి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే చేయగలిగారు. అయితే ఇటు సాయంత్రం నుంచి విచారణ సాగుతున్న 2-3 గంటలు ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొందరు రేవంత్ రెడ్డి నివాసాన్ని కూడా ముట్టడించడానికి బయలుదేరుతామంటూ బయలుదేరిన వాళ్ళని కూడా అడ్డుకొని ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. మరోవైపు నల్ల జెండాలు చేతబట్టి, దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ నల్ల జెండాలు చేతపట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇటు విచారణ ముగిసిన తర్వాత ఇటు తెలంగాణ భవన్ బయట ప్రజాప్రతినిధులంతా, బీఆర్ఎస్కి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇక్కడ తెలంగాణ భవన్ బయట ఆందోళన చేసిన పరిస్థితి. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరదాం అనుకున్న వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకొని బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఇటు బయటికి రానియకపోవడంతో వారంతా కూడా అక్కడే బైఠాయించారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఇటు కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది అని తెలిసిన తర్వాత కేసీఆర్ పై ఫ్లోర్ నుంచి, 2nd ఫ్లోర్ నుంచి కిందికి వచ్చారని తెలిసిన తర్వాత ఇక్కడ నుంచి పోలీసులు కొంత బయటికి వెళ్ళటంతో ఇక్కడ నుంచి అంతా కూడా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నందినగర్లోని నివాసానికి పిలవడంతో ఇక్కడ నుంచి అంతా కూడా ర్యాలీగా బయలుదేరిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాధిక. ఈ ప్రస్తుతం కేసీఆర్ విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4.5 గంటల పాటు కేసీఆర్ని సిట్ ప్రశ్నించింది. మొత్తం విచారణ ప్రక్రియను కూడా రికార్డ్ చేశారు. గతంలో విచారించిన వాళ్ళు చెప్పిన వివరాల ఆధారంగా కేసీఆర్కు ప్రశ్నలు సంధించారు అధికారులు.
రైట్, ప్రస్తుతం నందీనగర్ నివాసంలోనే ఈ రాత్రికి కేసీఆర్ ఉండబోతున్నట్టుగా సమాచారం. అయితే వెంటనే బీఆర్ఎస్ భవన్ నుంచి పార్టీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరుగా నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. అయితే నందీనగర్ నివాసం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అక్కడికి ఎవరిని రానివ్వట్లేదు. కేవలం కీలక నేతల్ని మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తున్న పరిస్థితి. కార్యకర్తలు, మరో ఒక పక్క నాయకులు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే ప్రస్తుతం నందీనగర్ ఏరియా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సిచ్యువేషన్. కేవలం మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వారి అనుచరుల్ని అక్కడే గేట్ దగ్గరే ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దూరంగా 2 సందుల అవతలే వారిని అందరినీ నిలువరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం లైవ్లో. ఇప్పటికే కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నందీనగర్ నివాసానికి బయలుదేరి వెళ్లారు బీఆర్ఎస్ భవన్ నుంచి. కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ భవన్లో కొన్ని వేల మంది కార్యకర్తలు కూడా ఉదయం నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వారందరూ కూడా ఎప్పుడైతే సిట్ విచారణ ముగిసింది అన్న సమాచారం రావడంతో అక్కడ నుంచి నందీనగర్ కేసీఆర్ నివాసం వైపు వెళ్లే ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున చేశారు. దాంతో పోలీసులు మళ్ళీ తీవ్రంగా ప్రతిఘటించారు. వారిని అక్కడే నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కేసీఆర్ నందీనగర్ నివాసం వద్ద సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేవలం చాలా సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు వారిని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. వారితో వచ్చిన అనుచరులందరినీ కూడా దూరంగానే నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రికి కేసీఆర్ నందీనగర్ నివాసంలోనే ఉండబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయన హరీష్ రావు, కేటీఆర్, అలాగే న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు.